రామేశ్వరం ఎందుకు వెళ్ళాలి అంటే శివకేశవుల మధ్య ఉన్న అభేద స్థితిని ఆవిష్కరిస్తుంది. ఎందుకంటే దేవతలకు ఒకప్పుడు అనుమానం వచ్చిందట రామేశ్వరం వచ్చి, రామేశ్వరము అన్న మాట ఏ సమాసం అని. అందులో కొంతమంది అన్నారు రాముని చేత పూజింపబడిన శివుడు, రాముని యొక్క శివుడు అంటే రాముడు ఆయనకి లొంగి ఉంటాడు, ఆయనని పూజిస్తాడు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం, రాముని యొక్క శివుడు కాబట్టి. అంటే వాళ్ళు అన్నారు కాదు, అసలు అది షష్ఠీ తత్పురుష సమాసం కాదు, రాముడు ప్రభువుగా కలిగిన శివుడు, రాముడే శివుడికి ప్రభువు కాబట్టి కలదీ కలవాడు కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం అన్నారు. అది కర్మధారయా సమాసమా షష్ఠీ తత్పురుష సమాసమా, ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. సరే మనం దెబ్బలాడుకోవడం ఎందుకు, తిన్నగా శివుడి దగ్గరికి వెడదామని శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీకు రాముడు ప్రభువా, మీరు రాముడికి ప్రభువా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు రాముడే నాకు ప్రభువు, రాముని ప్రభువుగా కలిగిన శివుడను, అందుకని మీరు చెప్పినట్టు కర్మధారయా సమాసం అన్నాడు. బయటికి వచ్చాక కొంతమంది అన్నారు శివుడు అంతే వినయం మహాజ్ఞాని అలా అంటాడు కానీ నిజం కాదు, విష్ణువుని అడుగుదాం అన్నారు. విష్ణువు దగ్గరికి వెళ్ళారు వైకుంఠానికి. ఆయన అన్నాడు శివుడు చెప్పింది అబద్ధం, అది కాదు నిజం, ఆయన వినయంతో అలా అంటాడు. అలా అయితే నేను ఎందుకు శివలింగ ప్రతిష్ఠ చేస్తాను, శివుని ప్రభువుగా కలిగిన రాముడను కాబట్టి రాముని యొక్క శివుడు, అందుకనేది షష్ఠీ తత్పురుష సమాసమే అన్నాడు. ఈయనేమో శివుణ్ణి పొగుడుతున్నాడు, శివుడు విష్ణువుని పొగుడుతున్నాడు, అసలు ఇది ఏది నిజంగా అని. మధ్యలో ఇంకో ఆయన ఉన్నాడు కదా బ్రహ్మగారు, 4 తలకాయలతో వేదం చెప్తుంటాడు, ఆయన్ని అడుగుదామని దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాముని యొక్క శివుడా, శివుని ప్రభువుగా కలిగిన రాముడా, ఏది ఇందులో నిజమని అడిగారు. ఆయన అన్నాడు రే ఇంత దేవతలైనా మీకు అసలు విషయం అర్థం కాలేదురా, రాముడే శివుడైనాడు, ఆయనే ఈయన కాబట్టి ఇది బహువ్రీహి సమాసం తప్ప అసలు నిజానికి కలదీ కలవాడు ఉంటే కర్మధారయం, ఇది బహువ్రీహి సమాసం, ఆయనే ఈయన ఈయనే ఆయన, ఇద్దరి మధ్య భేదం లేదు, ఇది తెలుసుకోండి అన్నాడు. అందుకే రామేశ్వర క్షేత్రం ఏం చేస్తుంది అంటే శివకేశవుల మధ్య ఏ భేదము లేదు అన్న సత్యము అవగతమయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి మళ్ళీ వెనక్కి రండి, దేవతాస్వరూపముల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగములు ఉంటాయి. ఇప్పటికీ మీరు శ్రీశైలం వెడితే శ్రీశైలంలో వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఉంటాయి. అలాగే మీరు సామర్లకోట వెడితే, సామర్లకోట కాదు దాని పేరు శ్యామలకోట యథార్థానికి, ద్రాక్షారామం కాదు దక్షవాటిక, దక్షారామం, మన అదృష్టం పేర్లన్నీ అలా అయిపోయాయి. శ్యామలకోటలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ శివలింగం కాబట్టి ఒక్కొక్కచో దేవతల చేత ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి శివలింగాలు, ఒక్కొక్కచో ఋషుల చేత ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి. అగస్త్యుని చేత ప్రతిష్ఠింపబడింది. శ్రీకాళహస్తి వెడితే ఇప్పటికీ మార్కండేయ మహర్షి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం కూడా కనపడుతుంది. కాబట్టి ఋషుల చేత చేయబడినటువంటి శివలింగాలు, అలాగే మనుష్యుల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగాలు. అన్నంరాజు దంపతులు ఇక్కడ స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టు మనుష్యుల చేత ప్రతిష్ఠ చేయబడిన శివలింగాలు. ఇలా ఎన్నో శివలింగాలు తమంత తాముగా ప్రకృతిలో ఏర్పడిన వాటి దగ్గర నుంచి స్వయంభూ శివలింగాల వరకు ఎన్నో శివలింగాలు కనపడుతూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళండి లింగ ప్రతిష్ఠ కనపడుతూ ఉంటుంది. ఎందుచేత అంటే లింగ ప్రతిష్ఠ అంత గొప్పది కాబట్టి అన్ని శివలింగములు లోకమంతటా కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఈ సందర్భంలో నేను మీతో ఒకటి మనవి చేయవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు పంచాయతన పూజ అని ప్రవేశపెట్టారు. పంచాయతన పూజలో అసలు మనకి ఎవరు కులదైవమో, ఎవరు ప్రధానముగా పూజ అందుకోవాలో ఆ మూర్తిని మధ్యలో ఉంచుతారు, మిగిలిన నలుగురిని చుట్టూ ఉంచుతారు. శివ పంచాయతనం అనుకోండి, ఇంట్లో శివుడు ప్రధానమూర్తిగా పూజ అందుకోవాలనుకోండి, అందుకోవాలి అంటే శివుణ్ణి మధ్యలో పెడతారు. 4 వైపులా విఘ్నేశ్వరుణ్ణి, అలాగే సూర్యభగవానుణ్ణి, అలాగే శ్రీ మహావిష్ణువుని, అంబికని అమ్మవారిని 4 వైపులా ఉంచి మధ్యలో శివుణ్ణి ఉంచుతారు. వీళ్ళ నలుగురికి ముందు పువ్వేసి అనుమతి ఇస్తే తప్ప మీరు శివుడి దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి అందరి పట్ల ఏకమైనటువంటి భక్తి భావన కలుగుతాయి. శంకరులు ప్రవేశపెట్టిన పంచాయతన పూజా విధానం అది. మీరు భారతదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
నేపాల్లో ఉన్నటువంటి గండకీ నదిలో విష్ణు సంబంధమైనటువంటి సాలగ్రామం దొరుకుతుంది. తంజావూరులో సూర్య సంబంధమైనటువంటి స్ఫాటిక శాలిగ్రామం దొరుకుతుంది. శ్రీకాళహస్తిలో సువర్ణముఖరి నదిలో అమ్మవారి సంబంధమైనటువంటి సాలగ్రామం దొరుకుతుంది. గంగానదికి ఉపనది అయినటువంటి శోణభద్రా నదిలో విఘ్నేశ్వర సాలగ్రామం దొరుకుతుంది. నర్మదా నదిలో బాణలింగం దొరుకుతుంది. నర్మదా నది ఎక్కడుంది? భారతదేశానికి మధ్యలో నర్మద ప్రవహిస్తుంది. మధ్యలో ప్రవహించేటటువంటి నర్మదకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? సర్పములు ఎక్కువ ఉంటాయి. సర్పము అమ్మవారి స్వరూపం. అందుకే శివలింగం మీద సర్పము అలంకారం చేయబడితే అమ్మవారు చుట్టుకున్న అయ్యవారి స్వరూపం. అందుకే పాము చుట్ట చేయించి శివలింగానికి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అది పెట్టి దర్శనమిచ్చి హారతులు ఇస్తారు. ఎందుకు అలా ఇస్తారు అంటే శంకర భగవత్పాదులు వర్ణిస్తారు శివానంద లహరిలో. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ సాయంకాలం వేళ అర్జున వృక్షం, శ్రీశైలానికి స్థల వృక్షం అది. ఆ తెల్ల మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగ ఎలా ఉంటుందో పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపం అలా ఉంటుంది. మనకి సనాతన ధర్మంలో అమ్మవారితో కూడుకుని ఉన్నటువంటి మూర్తిని ఉపాసన చేస్తాం, ఆరాధన చేస్తాం. అందుకే శ్రీ మహావిష్ణువు విషయంలో కూడా పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరీఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు. పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ చాలా పెద్ద చెట్టుని అంతటినీ అల్లేసుకుంటే ఆ పెద్ద పెద్ద పువ్వులు ఆ చెట్టు యొక్క కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా తన స్తనములు ఆ విష్ణువు యొక్క శరీరానికి నొక్కుకునేటట్టుగా కౌగిలించుకుని ఉన్నటువంటి లక్ష్మీనారాయణమూర్తి యొక్క పాదములకు నేను నమస్కరించుచున్నాను అంటారు. సశక్తియుతుడై అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ఈశ్వర స్వరూపానికి సనాతన ధర్మంలో ఉపాసన, ఆరాధన ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా శివలింగము అనేటప్పటికీ అమ్మవారితో కూడుకున్నటువంటి స్వామి అని అర్థం ఏంటంటే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారు పక్కన కరచరణాదులతో ఉంటుంది. ఏ శివాలయంలోనైనా మీరు చూడండి శివలింగం ఉంటుంది, శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది, అదే అంతరాలయంలో. కానీ ఎప్పుడైనా అలా పక్కన లేదనుకోండి, అమ్మవారు పక్కన లేదంటే నా ఉద్దేశ్యం శివలింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్న రూపంగా చూసి హారతి ఇచ్చి తరించాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు చుట్టుకుని ఇలా పైకి పడగెత్తినటువంటి పావుని తీసుకొచ్చి శివలింగానికి బిగిస్తారు. బిగించి అప్పుడు దానికి నీరాజనం ఇస్తారు. ఇప్పటికీ డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సోరీ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద గుహ ఉంటుంది డెహ్రాడూన్ కిందనే. ఆ గుహలో ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది, అది స్ఫటికలింగం. ఆ కొండ గుహ బయట నించున్నారో వేడిగా ఉంటుంది, గుహలోకి వెళ్ళారో ఏదో 18 డిగ్రీల్లో ఉన్న ఏసీలా ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది. ఎంతమంది జనం చూస్తూ నిండనివ్వండి, పసుపు వర్ణంలో మెరిసిపోతున్నటువంటి బంగారు రంగు నాగుపాం ఒకటి ఇంత జనంలోంచి వచ్చి శివలింగానికి దగ్గరికి వెళ్ళి దాని యొక్క పీఠం మీదకి వెళ్ళి శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పుతుంది. ఆ పడగ విప్పి ఉండగా ఎందరో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆరాధన చేస్తారు. బుస్ అని కూడా అందం, మళ్ళీ పడగ విప్పి వెళ్ళిపోతుంది. ఆ గుహలోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు పుత్ర సంతానం కోసం. అక్కడ తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై అశ్వత్థామను అనుగ్రహించాడు చిరంజీవిగా. ఇప్పటికీ ఎందరో వెళ్ళి ఆ గుహలో శివలింగ దర్శనం చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి చేత ఆలింగనము చేయబడిన శివస్వరూపంగా దేన్ని చెప్తారు అంటే ఆ పాము పడగ పైన ఉన్నటువంటి శివలింగ స్వరూపం. ఈ శివలింగము ఎక్కడ ఉన్నదో అక్కడ 5 ముఖములతో ఉంటుంది. ఎందుచేత అంటే కరచరణాదులతో ఉన్న మూర్తి ఉన్నాడనుకోండి, ఇప్పుడు ఇలా వెళ్ళి నారాయణమూర్తిని చూసామనుకోండి, ఆయన ఎటువైపు చూస్తున్నారు అంటే స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయనకి ముఖం ఉన్నది కాబట్టి ఆ ముఖం ఎటువైపు చూస్తోందో తెలుస్తుంది. శివలింగం దగ్గరికి వెళ్ళి ఎటువైపు చూస్తున్నాడు అని అడిగారు అనుకోండి, ఎలా చెప్తారు?
మీరు ఎక్కడ బొట్టు పెడితే అటే చూస్తాడు. ఎందుకంటే ఆయన 5 ముఖములతో చూస్తూ ఉంటాడు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. 4 దిక్కులకి 4 ముఖములు, 5వ దిక్కు పైకి 1 ముఖము పెట్టి చూస్తాడు. అలా చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టే ఆయనకి పంచాస్యము అంటే 5 ముఖములు కలిగినటువంటి సింహస్వరూపుడు అని ఒక పేరు. సింహం ఉందనుకోండి అరణ్యంలో, సింహం యొక్క గర్జన చాలు మిగిలినవన్నీ పారిపోతాయి. పరమశివుడు సింహం లాంటి వాడు, ఆయన పాదములు పట్టుకున్న వాడికి ఇంకా భయమే లేదు. అందుకే శివుడు 5 ముఖాలతో చూస్తాడు. ఎటువైపు ఏ ముఖం ఉంటుంది అంటే తూర్పు దిక్కుకి ఉన్నటువంటి వైపు మీరు బొట్టు పెట్టారనుకోండి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, శివాలయం లోపల చుట్టూ కూర్చుని అభిషేకం చేస్తారు. అసలు యథాశాస్త్రంగా చెప్పాలి అంటే శివాలయం లోపల అర్చకుడు అభిషేకం చేస్తుండగా చూడడమే ఉత్తమమైన పద్ధతి. ఎందుచేత అంటే శివలింగం మించి నిర్మాల్యం కింద పడితే తొక్కడం అపరాధం, అవి మీదకి తోలడం అపరాధం. అందుకని అభిషేకం జరుగుతుండగా బయట కూర్చుని చూడడం, నేను ఇందాక మీతో యజుర్వేద ధ్యాన శ్లోకం గురించి చెప్పినట్టుగా ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, ధ్యానం చేస్తే చాలు కోర్కెలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అయ్యా, నా భార్యకు ఒంట్లో బాగుండట్లేదు, అనారోగ్యంగా ఉంది, ఆ అనారోగ్యం తగ్గట్లేదు, ఎలా అని అడిగాడు. నువ్వు బ్రాహ్మణుడివి, వేదం చదువుకున్నావు, రుద్రాధ్యాయం వచ్చా? అయ్యో రాకపోవడం ఏంటండి, వచ్చు. ఒక పని చెయ్యి, ప్రతిరోజు రుద్రాధ్యాయం చదివి నీ భార్యకి తీర్థమయ్యి. చాలా దూరంలో ఉంది, ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళే వరకు ఉండద్దు, మీరు అనుగ్రహిస్తారని వచ్చాను. ఆయన అన్నారు, అలాగా, ఓ పని చెయ్యి, రోజు తుంగానది ఒడ్డున కూర్చో, ఇక్కడే మొదలుపెట్టు, స్నానం చేసేసి ఒడ్డున కూర్చో, రుద్రాన్నంతటినీ పారాయణ చేసి, అభిషేకం అక్కర్లేదు, శివలింగం దగ్గర పారాయణ చెయ్యి, పారాయణ చేసేటప్పుడు ధ్యానం చెయ్యి. ఆఖరణ అంతా అయిపోయిన తర్వాత తుంగానదిలో ఉన్నటువంటి నీళ్లు నీకు అవకాశం ఉండి అభిషేకం చేస్తే అభిషేక జలమో, నీ భార్య పుచ్చుకుంటోంది అని భావన చేసి పక్కన పళ్ళెంలో 3 మార్లు విడిచిపెట్టు. ఇలా ఇక్కడే ఉండి మండలం రోజులు చెయ్యి అన్నారు. మండలం రోజులు చేశాడు ఆయన. అక్కడ అవతల ఊళ్ళో ఉన్న ఆయన భార్య తేరుకుని పూర్తిగా స్వస్థత పొందింది. యథార్థంగా జరిగింది. మీరు కావాలంటే శృంగగిరి పీఠ గురు చరిత్రలో చదవచ్చు. అందుకే అంతటి వైభవోపేతమైనటువంటి రుద్రాధ్యాయం ఏదుందో దాన్ని పారాయణ చేస్తే చాలు. శివలింగం దగ్గర మీరు ఎటువైపు కూర్చుని అభిషేకం చేస్తున్నారన్న దాంతో సంబంధం ఉండదు. ఎటువైపు కూర్చునైనా చెయ్యొచ్చు. ఎందుకంటే తూర్పు దిక్కుకి తిరిగి ఎటుందో అటు బొట్టు పెడితే అది తత్పురుష ముఖము అంటారు. తూర్పు దిక్కుకు ఉన్నటువంటి ముఖము ఏదైతే ఉందో అది వాయువు మీద ఆధిపత్యంతో ఉంటుంది, వాయు స్వరూపంగా ఉంటుంది, ఉండి అది అజ్ఞాన దాహకత్వంతో ఉంటుంది. ఆ ముఖము యొక్క అనుగ్రహము చేత అజ్ఞానము పోయి జ్ఞానము కలుగుతుంది. అలాగే దక్షిణ దిక్కుకి చూస్తున్న వైపు బొట్టు పెట్టారనుకోండి, అఘోర ముఖము అంటారు. ఆ ముఖము అగ్నిహోత్రం మీద ఆధిపత్యంతో ఉంటుంది, అది లయకారకుడై ఉంటాడు. లోకములనన్నింటినీ చిట్ట చివర తనలోకి తీసుకుంటాడు. నేను లయకారకుడు అని మాట అన్నప్పుడల్లా చంపేస్తాడు అని మీరు బెంగపెట్టుకోకూడదు. కొంతమందికి కలిగినటువంటి వ్యాధుల చేత నిద్ర లేనటువంటి స్థితి కలుగుతుంది. నిద్ర పట్టలేదనుకోండి, మరునాడు ఆకలేదు, మరునాడు ఆకలి వెయ్యలేదనుకోండి, రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టక ఆకలి వేయకపోతే తొందరలోనే శరీరము రోగగ్రస్తం అయిపోతుంది, ఇక ఎందుకు పనికిరాడు. చెన్నైలో ఉన్నారు ఒక ఆయన భార్యకి ఒకప్పుడు ఒక వింత వ్యాధి వచ్చింది. ఒక 2 నెలల పాటు ఆవిడ నిద్రపోలా. ఆవిడికి ఏం చేసినా నిద్ర పట్టేది కాదు. ఆఖరికి ఆ తల్లి ఔషధ సేవనం కూడా చేసింది, అయినా నిద్ర పట్టకపోతే ఏమైపోతుందండి, తల పగిలిపోతుంది, తలపోటు వచ్చి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కంచి వెళ్ళింది ఆవిడ. నడిచే దేవుడని పేర్గాంచిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరావతారం, నడిచి వెళ్ళినటువంటి శివస్వరూపం మహాస్వామి కూర్చునున్నారు పీఠంలో. ఆవిడ లోపలికి వెళ్ళి నమస్కారం చేసింది. ఆయన ఇలా తలెత్తి చూసి, 2 నెలలుగా నిద్రపోలేదే అన్నారంతే. ఆవిడేం చెప్పలేదు. 2 నెలలైంది నిద్రపోయి నువ్వు అన్నారు. అవును స్వామి అంది. ఏదో చెప్పబోయింది. ఇలా అన్నారు, ఆగు అని. ఆ పక్కన తట్టలో ఒక దానిమ్మ పండు ఒకటి తీసి
ఈ రెండు చేతుల మధ్యలో పెట్టుకుని కాసేపు ధ్యానం చేశారు. మరి ఆయన ఏ కామాక్షిని ఆరాధన చేశారో, ఏమడిగారో ఆ పండు తీసి ఆవిడికి ఇచ్చారు. నువ్వు కారులో బయలుదేరి వెళ్ళిపో మద్రాసు, ఒళ్ళో పండు పెట్టుకుని రెండు చేతులతో పట్టుకో, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పండు విప్పి చూడు, పడుకో అన్నారు. తిను అనలేదు. ఆవిడ కారులో వెళ్ళిపోతూ ఆ దానిమ్మ పండు చేతిలో పెట్టుకుని రెండు చేతులతో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మిసలాడుతున్న పండు. దాన్ని ఇంటికి వెళ్ళి ఇలా విప్పి చూసింది, నల్లగా మాడిపోయి బూజు పట్టేసింది. ఆ పండు అక్కడ పెట్టేసి ఆవిడ పడుకుంది, అంతే. ఇంకా ఆ తర్వాత ఆవిడకి ఎప్పుడూ నిద్ర పట్టకపోవడం అన్న సమస్య లేదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. శివస్వరూపం లయకారకుడు అంటే నిద్రాకాలిక సుఖమును ఇవ్వగలిగిన వాడు, స్వల్పకాలిక లయమని పేరు దానికి. అలాగే మనకి ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇవ్వడాన్ని ప్రళయము అని పిలుస్తారు. జ్ఞానము ద్వారా మోక్షం కలుగుతుంది. ఈ బ్రహ్మాండములన్నిటికీ కూడా ప్రళయంలో తనలోకి తీసేసుకుంటాడు అనుగ్రహించి. అది మహాప్రళయము అని పిలుస్తారు. ఒకరికి జ్ఞానం ఇస్తే ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తారు. ఈ మూడు ఇవ్వగలిగినటువంటి అగ్నిస్వరూపాన్ని అఘోరముఖం అని పిలుస్తారు. అందుకే శివలింగానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఇన్ని ముఖముల యొక్క కాంతి పడుతుంది. అందుకే శివాలయ ప్రదక్షిణం అంత గొప్పదైంది. కాబట్టి దక్షిణానికి తిరిగి ఉన్న ముఖం ఏదో తిరగడం అంటే తిరుగుతుందని కాదు నా ఉద్దేశ్యం. దక్షిణం వైపుకి శివలింగంలో ఉన్నటువంటి ముఖం ఏది ఉందో, దక్షిణం వైపుకు ఉన్నటువంటి తలం, అది అఘోర ముఖం. పశ్చిమ దిక్కుకు వచ్చేటప్పటికీ చూసేటటువంటి ముఖాన్ని సజ్జోజాత ముఖం అంటారు. శైవాగమంలో శివాలయాలన్నిటిలోకి శ్రేష్టమైన శివాలయం ఏది అంటే పశ్చిమ దిక్కుని చూస్తున్నటువంటి శివాలయం. అంటే మీరు తూర్పు దిశగా దేవాలయంలోకి వెళ్ళగానే పశ్చిమాన్ని చూస్తూ శివలింగం గర్భాలయంలో కనపడిందనుకోండి, శైవాగమంలో కల్లా సర్వోత్కృష్టమైన శివలింగము పశ్చిమాభిముఖమైన శివలింగమే. దాన్ని సద్యోజాత ముఖం అంటారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అని కదా. అటువంటి సద్యోజాత ముఖం పృథివికి ఆధిపత్యం. అది పృథివీ స్వరూపమై ఉంటుంది. ఉండి అది సృష్టికంతటికీ కారణమై ఉంటుంది. సృష్టికి కారణము కనుక యోగక్షేమములు అన్నీ ఆయన వలన కలుగుతాయి. ఉత్తర దిక్కుకి తిరిగినప్పుడు ఉత్తరాన్ని ఏ ముఖం చూస్తోందో దాన్ని వామదేవ ముఖము అని పిలుస్తారు. ఆ వామదేవ ముఖము నీటి మీద ఆధిపత్యంతో ఉంటుంది. ఉండేది స్థితికార శక్తి అయి ఉంటుంది. అంటే విష్ణుతత్వం ఆ ముఖంలోంచి ప్రకాశిస్తుంది. అందుకే లింగపురాణంలో ఆ వామదేవ ముఖాన్ని వర్ణిస్తూ మంగళాయతనం దేవం యువానమతిమంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటారు. అదే వామదేవ ముఖం వామదేవమూర్తిగా కూర్చునుంటే ఎలా ఉంటాడంటే, కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకుని పరమ ప్రశాంతంగా ఉండి చిరునవ్వులతో మన వంక చూస్తుంటాడు. ఇప్పటికీ నేపాల్ కాఠ్మండు పశుపతినాథ్ దేవాలయానికి వెడితే లోపలికి వెళ్ళగానే వెనక్కి తిరిగి చూస్తే రాజద్వారం మీద గోడ మీద చెక్కబడి ఉంటుంది వామదేవమూర్తి. అది నీటి మీద అధిపతి. అది స్థితికార శక్తి. అంటే లోకాన్నంతటినీ కాపాడుతాడు. అందుకే లింగపురాణంలో ఒక మాట అంటారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. ఆయన ఈ లోకాలనన్నిటినీ కూడా నీటి రూపంలో ఉండి కాపాడుతుంటాడు. నీరు లేదనుకోండి ఇక ప్రాణములు నిలబడవు. అన్నం లేకపోతే కొంతసేపు ప్రాణాలు ఉంటాయి, నీరు లేకపోతే ప్రాణం నిలబడదు. అందుకే ప్రాణములు ఉద్గమించాయి అనుకోండి, శరీరములో తమ తమ స్థానముల నుండి లేచిపోయాయి అనుకోండి ప్రాణాలు, వాటిని వెనక్కి తెచ్చే శక్తి పంచభూతాలలో 4 భూతాలకి లేదు. కానీ నీళ్లు చల్లారనుకోండి స్పృహ వస్తుంది, వెంటనే కాసిన మంచినీళ్లు తాగిస్తారు. నీళ్లు ప్రాణములను నిలబెడతాయి. వేదం చెప్తుంది ఈ మాట. జలములకు ఉన్న గొప్పతనం ఏమి అంటే తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోయినటువంటి వాటికి మళ్ళీ ప్రాణములను యథాస్థానములలో కూర్చోపెట్టేదేది అంటే నీరు ఒక్కటే. ఆ నీటి రూపంలో ఉండేవాడు ఎవరంటే, నీటికి అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఉత్తర దిక్కుకు తిరిగిన వామదేవ ముఖంగా ఉంటాడు, నీటి మీద అధిపతిగా ఉంటాడు, స్థితికార శక్తిగా ఉంటాడు, లోకములకు రక్షణ చేస్తూ ఉంటాడు. ఆ ముఖము చేతనే ధర్మాన్నంతటినీ కూడా లోకానికి ఇస్తూ ఉంటాడు. పైన ఉన్నటువంటి ముఖం ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది, దాన్ని ఈశాన ముఖం అంటారు.
ఆ పైకి చూసేటటువంటి ఆ ముఖం మోక్షాన్ని ఇస్తుంది. అది ఆకాశం మీద ఆధిపత్యంతో ఉంటుంది. ఆకాశం అంటే అంతటా వ్యాపించినటువంటిది. అందుకే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంతటా నిండిపోయి ఉంటుంది ఆ శివస్వరూపం. అది లేనిది ఉండదు ఇంకా. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మకాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులు అద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు అంటారు భాగవతంలో. అలా సమస్తమైనటువంటి తేజస్సులు కూడా ఆయన శరీరంలోనే నిబిడీకృతమైపోతాయి. అలా నిబిడీకృతమైపోయినటువంటి స్వరూపము లింగముగా వచ్చి నిలబడుతుంది. ఆ లింగస్వరూపానికి 5 ముఖములతో సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో పంచభూతముల మీద ఆధిపత్యంతో ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, అనుగ్రహకర్త, మోక్షకర్త, తిరోధానము, అనుగ్రహము 5టిని చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి లింగస్వరూపం మీద ఒక నీటి బొట్టు పడిందనుకోండి, బ్రహ్మాండములో ఉన్నటువంటి సమస్త ఈశ్వర చైతన్యము కూడా చల్లబడినట్టే. దాని చేతనే శం ద్విపదే శం చతుష్పదే. అందుకే రుద్రంతో అభిషేకం చేసినప్పుడు ఈ మంత్రాన్ని కూడా వాడతారు. శం ద్విపదే, 2 కాళ్ళున్నవన్నీ ప్రశాంతంగా ఉండాలి, చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, వాటికి కావలసిన ఆహారం వాళ్ళకి దొరకాలి. శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులు అవన్నీ కూడా సంతోషంగా ఉండాలి, వాటికి ఆహారం దొరకాలి, వాటికి నీరు దొరకాలి, అవి బలవంతంగా వధింపబడకూడదు, అవి సంతోషంగా ఉండాలి. కాబట్టి ఇదంతా దేనిలోంచి వస్తుందంటే, ఈ చల్లపడడం, ఈ ఆనందంగా ఉండడం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్క శివలింగానికి అభిషేకం చేయడంలోంచి వస్తుంది. అందుకే ఎక్కడ ఎవరుండనివ్వండి, ఎక్కడో ఏ దేశంలోనో ఎవరో బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. దేని చేత సంతోషంగా ఉంటారు? శివలింగమునకు అభిషేకము చేయడము చేత చల్లగా ఉంటారు. అందుకే మరొక్కసారి వెనక్కి రండి. ఇప్పుడు తంజావూరులో సూర్యలింగం, తంజావూరులో సూర్య సంబంధమైనటువంటి సాలగ్రామం, శ్రీకాళహస్తిలో అమ్మవారి సాలగ్రామం, శోణభద్రా నదిలోనేమో విఘ్నేశ్వర సంబంధమైన సాలగ్రామం, నేపాల్లో గండకీ నదిలోనేమో విష్ణు సాలగ్రామం దొరికి 4 వైపులా 4 ఉండి దేశం మధ్యలో నర్మదా నదిలో దొరికేటటువంటి బాణలింగములన్నీ నర్మదా నదిలో ఉన్నాయంటే సహజముగా ఈ దేశంలో ఏముంది? శివ పంచాయతనం ఉంది. అంటే ఈ దేశం లింగారాధనకు ప్రఖ్యాతి చెందినటువంటి దేశం, శివారాధనకు ఎనలేనటువంటి ప్రాధాన్యతని పొందినటువంటి దేశం. అందుకే ఈ దేశము పూజామందిరమైంది ప్రపంచానికంతటికి. నా ఇంట్లో ఎన్నో గదులు ఉండొచ్చు, ఎన్నో గదులున్నా నా ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి అనుగ్రహం అంతా ఎక్కడి నుంచి ప్రసరిస్తుంది? పూజామందిరంలోంచి ప్రసరిస్తుంది. పూజామందిరంలో సింహాసనం ఉంది, మిగిలినవన్నీ కుర్చీలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, ఏవో తల్పాలు ఉన్నాయి. కానీ సింహాసనం మాత్రం ఒక్క పూజామందిరంలోనే ఉంది. సింహాసనంలో ఎవరున్నారు? నా ఇంటి కులదైవం ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ముందు ఎవరికి నమస్కారం చేయాలంటే ఆ పూజామందిరానికి నమస్కారం చేయాలి. ఎందుకని? ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంట ఆతిథ్యం అందుకుని ఆ ఇంట పడుకుని ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో ఆ కార్యాన్ని నిర్వర్తించగలిగినటువంటి అనుగ్రహం ఆ ఇంటి సింహాసనంలో ఉన్న స్వామి నుండి నీకు కలగాలి. అందుకే ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ప్రధానం. ఇంటికి పరమభాగవతోత్తములు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే లోపలికి తీసుకెళ్లరు, తిన్నగా పూజామందిరం దగ్గరికి తీసుకెళ్ళి తలుపులు తీసి అయ్యా మా కులదైవం అండి అంటారు. ఈయన బయట నుంచి ఓ నమస్కారం చేస్తారు. ఎందుకంటేట పరమభాగవతోత్తముడైనటువంటి వాడు భగవన్ స్మరణ తప్ప ఇంకొకటి ఎప్పుడూ మనస్సులో కోరుకోనటువంటి వాడు ఇంటిలోకి గడప దాటి వస్తూ ఉంటే సింహాసనంలో ఉన్న మూర్తి తలెత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి కదురా నన్ను నమ్ముకున్న వాడిని తీసుకొచ్చావు ఇంటికి,
వాడు లోపలికి వస్తున్నాడు రా, వాడిని చూసి నేను మురిసిపోతాను రా అని తలెత్తుతట్టు. అందుకే 100 అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితం ఎందుకు వస్తుందంటే, అంతటి భాగవతోత్తముడు వచ్చి ఒకడు ఇంట్లో ఉండి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతే. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. అందుకే గర్గుడు. కాబట్టి శివలింగం నర్మదా నదిలో బాణలింగంగా మధ్యలో దొరుకుతుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ భారతదేశమంతా కూడా శివ పంచాయతనముతో కూడుకున్నటువంటి క్షేత్రం, శివారాధన ప్రధానమైనటువంటి క్షేత్రం. అటువంటి పూజ గది భారతదేశం ఒక్కటి జాగ్రత్తగా ఉందనుకోండి, ఇక్కడ వేదం నిలబడిందనుకోండి, ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు నిరాఘాటంగా జరుగుతున్నాయనుకోండి, ఇక్కడ భక్తి నిలబడిందనుకోండి, ఇక్కడ శివకేశవుల మధ్య భేదం లేనటువంటి హృదయంతో మనం ఆరాధన చేయడంలో నిలబడగలిగామనుకోండి, ఇక్కడ ధర్మపక్షపాతం ఉందనుకోండి, యావత్ ప్రపంచము ప్రశాంతంగా ఉంటుంది. తప్ప ఇక్కడొక్క చోట పాడైందనుకోండి, ప్రపంచమంతా పాడవుతుంది. ఎందుకంటే ఇది పూజ గది. పూజ గది బాగుండాలి. ఇంట్లో ముందు ఒక గృహప్రవేశం చేశామంటే ముందు సింహాసనం పట్టుకొని స్వామి లోపలికెడతారు. కాబట్టి అంత గొప్ప స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడంటే. అందుకే ఈ దేశంలో అన్నానికి నీళ్లకి ఎప్పుడూ లోటు రాకూడదని శంకర భగవత్పాదులు అమోఘమైనటువంటి సేవ చేశారు. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. అందుకే వాళ్ళ పేరు నిరంతరము స్మరించవలసింది. వాళ్ళనే పేరెత్తుతాడు, వాళ్ళ గురించే చెప్తాడు అని బాధపడకూడదు. ఎందుచేత అంటే వాళ్ళు దేశానికి చేసినటువంటి సేవ అటువంటిది. శంకరాచార్యుల వారు యోగ మార్గంలో వెళ్ళారు కైలాసానికి. ఆయనకి ఏం కావాలి? నకర్మణాన ప్రజయాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు. కాషాయం కట్టుకున్నటువంటి మహానుభావుడికి ఏం కావాలి? ఈ దేశం ఒక్క దాంట్లోనే ఆ గౌరవం. కాషాయం